ఎన్నో విమర్శలు ఉండొచ్చు, అనేక మంది అసంతృప్తులు వెళ్లగక్కవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం. దేశంలో ఇవాళ సమాజం చూస్తున్న మార్పులు, అనుభవిస్తున్న ఆధునిక సౌకర్యాలు కాలంతో పాటు వాటంతటా అవి వచ్చేసినవి కాదు. సమస్యలు, సవాళ్లలోనే అవకాశాలు వెతుక్కుని భవిష్యత్ను ఊహించిన నాటి దార్శనికుల విజ్ఞతకు నిదర్శనం ఈ మార్పు. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నో త్యాగాలు, చాలీచాలని జీతాలతో దేశం కోసమే అహర్నిశలు కృషి చేసిన వేలాది మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషికి ప్రతిరూపం నేటి మన వైజ్ఞానిక భారతం. కట్టలు తెంచుకున్న మేధో వలసలతో లక్షల మంది ఈ మాతృభూమి వదిలి ఎగిరిపోయినా ఇక్కడే ఈ నేల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన మరెందరో స్వతంత్ర భారతాన్ని విజయవంతంగా ముందుకు నడిపించింది. స్వతంత్ర భారతం శాస్త్రీయ అభివృద్ధి పథంలోనూ దృఢచిత్తంతో ముందడుగు వేసింది. బృహత్తర ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తూ వచ్చింది. అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్న అంతరిక్ష రంగంలోనే కాక దేశానికి అక్కరకు వచ్చే, దేశ పరపతి పెంచే ప్రతి రంగంలోనూ మనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఆ దిశగా స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 17 ఏళ్ల హయాంలోనే మేలిబాటలు పరిచారు. పారిశ్రామికంగా దేశం ఎదుగుదల కోసం ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి 1951 ఆగస్టు 18న ఖరగ్పూర్లో ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITతో అందుకు అంకురార్పణ చేశారు. కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే బాంబే, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీ IITలను ఏర్పాటు చేశారు. అనేక సందర్భాలుగా ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలు అనేక మందిలో స్ఫూర్తి రగిలించాయి. ఆకలి, పేదరికం, అపరిశుభ్రత, నిరక్షరాస్యత, అనాచారాలు, ప్రకృతి వనరుల వృధా, ఆకలి కేకలతో దద్దరిల్లే ధనిక దేశం. ఇటువంటి సమస్యలన్నింటికీ కేవలం విజ్ఞాన శాస్త్రం మాత్రమే పరిష్కారాల్ని చూపగలుగుతుంది. ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రాన్ని పట్టించుకోకుండా సాగిపోయే సాహసాన్ని ఎవరు చేయగలరు? ఇప్పుడు మనిషి ప్రతి అడుగులోనూ, ప్రతి మలుపులోనూ విజ్ఞాన శాస్త్రాన్ని అండగా చేసుకుంటున్నాడు. విజ్ఞాన శాస్త్రాన్ని నేస్తంగా మార్చుకున్న వారిదే ఇక భవిష్యత్తు అంతా. అదే సమయంలో బలవంతులకే గౌరవం అన్నట్లు మారిన అంతర్జాతీయ సమాజంలో సగౌరవ స్థానం, దేశ రక్షణ కోసం నాటి భారతానికి అసాధ్యమనుకున్న అణుశక్తి, క్షిపణి రంగాల్లో తిరుగులేని పట్టు సాధించారు. 1958లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOను కొలువు తీర్చి 1960లో రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని అంతరిక్ష, అణు కార్యక్రమాల్లో శరవేగంగా పురోగమించారు. 1974 మే 18న నిర్వహించిన మొదటి అణు పరీక్షలు, ఆ తర్వాత స్థిరంగా లక్ష్యాల వైపు సాగిపోయారు. ప్రారంభంలో 10 పరిశోధనాశాలలతో చిన్న సంస్థగా ప్రయాణం మొదలుపెట్టిన DRDOను క్రమేణా భారీగా విస్తరించారు. అదిప్పుడు దేశవ్యాప్తంగా 50 పరిశోధనాశాలల నెట్వర్క్తో రక్షణ, ఏరోనాటిక్స్ రంగాల్లో సేవలందిస్తోంది. క్షిపణులు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ప్రత్యేక లోహాలు, నావికా వ్యవస్థలు, జీవశాస్త్ర, శిక్షణ, సమాచార, వ్యవసాయ రంగాలకు ఇతోధిక సాయం అందిస్తోంది. 5,000 మంది శాస్త్రవేత్తలు, 25,000 మంది సహాయ సిబ్బందితో ఎన్నో కీలక ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. తొలి రోజుల్లో దిగుమతుల భారం తప్పించడంలో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR కూడా కీలక పాత్ర పోషించింది. పరిమిత వనరులతోనే పారిశ్రామిక మూలాల పునర్నిర్మాణానికి కృషి చేసింది. తొలి అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై నిషేధాలు ఎదుర్కొన్న సమయంలో CSIR పరిశోధనాశాలలే దేశీయ అవసరాలకి పెద్ద దిక్కుగా నిలిచాయి. భారత మొట్టమొదటి సూపర్ కంప్యూటర్, రేడియో ధార్మికతను తట్టుకోగల అద్దాలు, అంతరిక్ష రంగం, ఉపగ్రహాలకు కావలసిన విడిభాగాలను ఇక్కడే తయారు చేసే సామర్థ్యం సాధించారు. వ్యూహాత్మకంగా రంగాల్లో విశ్వసనీయమైన పాత్ర పోషించారు. ఇదే సమయంలో జెనరిక్ ఔషధాల ఉత్పత్తిలో భారత్ను మొదటి స్థానంలో నిలిపారు. ఇవాళ ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న IT భారతానికి పునాదులు పడింది ఆ సమయంలోనే. అలా DRDO, CSIR కలిసి విస్తృత స్థాయిలో పరిశోధన కార్యక్రమాలు చేపట్టాయి. రక్షణ, సాధారణ రెండింటి అవసరాలు తీర్చడం కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ వస్తున్నాయి. CSIR ప్రయోగశాలల నుంచి పారిశ్రామిక రంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందింది. స్వదేశీ వ్యవసాయ పరికరాలు, రసాయనాలు, ఔషధాలు, క్రిమి సంహారకాలు, ఆహార సాంకేతికత, చర్మ ఉత్పత్తులు, అద్దాలు, పింగాణి, కలర్ టీవీలు, రిసీవర్ సెట్ల విషయంలో బాగా తోడ్పాటు లభించింది. రక్షణ సాంకేతికత పరంగా దేశ శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. సమీకృత క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టు కింద రూపొందించిన అస్త్రాలే అందుకు నిదర్శనం. పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్తో మొదలు పెడితే
ధనుష్, ఆకాష్, త్రిశూల్, అస్త్ర, నాగ్, నిర్భయ్, శౌర్య, ప్రహార్, సాగరిక, బరాక్ వంటి క్షిపణులు ఇప్పటికే రక్షణ శాఖ అమ్ముల పొదిలో చేరాయి. అధునాతన K4 క్షిపణులు అభివృద్ధి దశలో ఉన్నాయి. 1948లో ఏర్పాటు చేసిన అణుశక్తి సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ చాలా మైలురాళ్లు అధిగమించింది. 1957లో ఏర్పాటు చేసిన బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్తో అణు ఇంధన రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే మహారాష్ట్ర తారాపూర్, రాజస్థాన్ కోటా, తమిళనాడు కల్పకం, ఉత్తరప్రదేశ్ నరోరా, గుజరాత్ కాక్రాపర్, కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రాలతో వాటికి కొనసాగింపుగా తమిళనాడులో రష్యా సహకారంతో నిర్మించిన కొడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని తాజాగా జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి మోదీ. వాటన్నింటితో 7 అణు విద్యుత్ కేంద్రాల్లో 21 రియాక్టర్ల ద్వారా 5780 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వాటి విస్తరణ, ప్రతిపాదిత కొత్త విద్యుత్ కేంద్రాలతో ఆ సామర్థ్యాన్ని 2032 నాటికి 63,000 మెగావాట్లకు తీసుకుని వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయంగా రియాక్టర్ల తయారీ సామర్థ్యం గల కొద్ది దేశాల జాబితాలో చోటు సంపాదించారు. ఈ అణుశక్తి కేంద్రాల్లో కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, బయాలజీ, వ్యవసాయం, లోహ సంబంధ అంశాలపైన పరిశోధనలు సాగిస్తున్నారు. రేడియో నుంచి టీవీలు, సమాచార వ్యవస్థలు, ప్రసార సాధనాలు, రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. వాటికి సంబంధించి చాలా వరకు విడిభాగాలు దేశీయంగానే తయారు చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి రంగం ఏటా 18% చొప్పున వృద్ధి సాధిస్తోంది. కంప్యూటర్ల ప్రవేశంతో అన్ని రంగాల్లో పని సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. అందుకోసం సెమీ కండక్టర్ లిమిటెడ్, నేషనల్ కంప్యూటర్ సెంటర్, అనుబంధ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఔషధ, ఆరోగ్య సేవల విషయంలో అనేక విజయాలు అందుకున్నారు. క్షయ, మలేరియా, ఫైలేరియా, కణితులు, క్యాన్సర్ చికిత్స విషయంలో ఫలితాలు అందుకొని ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కోసం భారీ స్థాయిలో పరిశోధనలు సాగిస్తున్నారు. సగటు ఆయుర్దాయం పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం ఈ పరిశోధనల ఫలితమే. దేశ విస్తృత ప్రయోజనాలు ముడిపడి ఉన్న సాగర అన్వేషణలో క్రమంగా సానుకూల పరిస్థితులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా చమురు నిల్వల గుర్తింపు, మత్స్య వనరుల కోసం 1981లో ఓషియన్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ఆ విభాగం సాగర్ కన్య, సాగర్ సంపద అనే 2 సకల సౌకర్యాలు గల నౌకల సాయంతో సముద్రాలు, వాతావరణ శాస్త్రానికి సంబంధించి అంశాల్లో సహాయ సహకారాలు అందిస్తోంది. తీరంలో అరుదైన ఖనిజాలు కనుగొంటున్నారు. దక్షిణ గంగోత్రి పేరిట అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయ, సాంకేతిక మానవనరుల విషయంలో భారత్ 3వ స్థానంలో ఉంది. 40కి పైగా పరిశోధనాశాలలతో CSIR ఆధునిక భారత నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తోంది. అందుకే 7 దశాబ్దాల ప్రస్థానంలో అంతర్జాతీయంగా భారత్కు గుర్తింపు తెచ్చిన రంగాల్లో శాస్త్ర సాంకేతికతలు ముందు వరుసలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చే నాటికి మనకేం ఉన్నాయని వెనక్కి చూసుకుంటే అతి తక్కువ విశ్వవిద్యాలయాలు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగే స్థాయిలో పరిశోధనాశాలలు. కానీ దేశం పురోగతి కోసం గుండెల నిండా స్ఫూర్తి నింపుకున్న శాస్త్రవేత్తలు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన కొందరు ప్రధానులు మాత్రం ఈ దేశం కోసం పెద్ద కలలనే కన్నారు. నెహ్రూ మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి వరకు దేశీయ శాస్త్ర పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి కోసం ఇతోధిక ప్రోత్సాహం అందించారు. శాస్త్ర పరిశోధనల పురోగతి, ఆ రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగంగా చేపట్టారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, పరిశోధనాశాలల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఆ దశాబ్దాల కృషి ఫలితం 1947తో పోల్చితే టీకాల ఆవిష్కరణ, ఉత్పత్తిలో ముందు వరుసలో నిలుస్తున్నాం. భారత ఔషధ రంగం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. స్వతంత్రం వచ్చే నాటికి అంతరిక్ష, సాగర పరిశోధనలో ఏమీ లేని స్థితి నుంచి ఇవాళ విశ్వం అంచులు చూసే స్థితికి చేరాం. ఈ 70 ఏళ్లలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనల్ని శాసించే స్థితిలో దేశాన్ని నిలిపారు శాస్త్ర పరిశోధకులు. భారత సాగర పరిశోధకులు ఉత్తర ధ్రువంలో జరుపుతున్న పరిశోధనలు ఫలవంతమైతే ఆ దిశగా పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. అంటార్కిటిక్ పరిశోధనా బృందంలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. శాస్త్ర పరిశోధనల పుణ్యమా అని ఆహారోత్పత్తిలో దేహించే స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుగా నిలిచింది. స్వతంత్రం వచ్చే నాటికి ఎక్కడ చూసినా పాల కొరత. దిగుమతి చేసుకునే పాలపొడి డబ్బాల కోసం ఆవురుమంటూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఇవాళ భారత పాల విప్లవానికి ప్రపంచమే సలామంటోంది. పాల విలువ, సహకార డైరీలు భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా నిలిపాయి. 70 ఏళ్లలో ఇంత సాధించినా అభివృద్ధి చెందిన దేశాలు మన అవసరాల పరంగా చూసినప్పుడు ఈ పురోగతి సరిపోదనేది అంతా అంగీకరించే విషయం. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులు, నీరు, పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కావాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణలోనూ
చాలా వెనకబాటు ఉంది. ఈ రంగానికి వస్తున్న నిధుల్లో 85% ప్రభుత్వం ఇస్తున్నవే. ఫలితం బడ్జెట్లో 2% కూడా దాటని నిధులు మరింతగా ముందుకు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారాయి. దేశ పరిశోధన, విద్యా సంస్థలు నైపుణ్యాల విషయంలో అన్నీ ఒకే రకంగా పనిచేయలేకపోతున్నాయి. ఇంత పెద్ద దేశం, ఇన్ని పరిశోధనాశాలలున్నా అంతర్జాతీయ వేదికలపై మనవైన మైలురాయి ఆవిష్కరణను తీసుకుని రావడంలో వెనకబాటే అందుకు నిదర్శనం. పేటెంట్ల సాధన, దరఖాస్తు చేయడంలోనూ వెనక ముందు ఆలోచిస్తున్నారు.